ఆ చివరగా ఇంకో మనిషి ఉన్నాడు. మొన్ననే ఆయన పుట్టినరోజు అయిపోయింది. ఆయన పేరే మాన్యవార్ కాంశీరామ్. ఆయన గురించి ఎక్కువ చెప్ప. ఆయన మిలిటరీలో ఒక పెద్ద సైంటిస్టు ఉద్యోగి. ఎర్రగా ఉంటాడు, అందంగా ఉంటాడు. బోలెడన్ని పైసలున్నా కూడా ఇది కాదు, నేను సంపాదించింది పైసలు కాదు, బట్టలు కాదు, బంగారం కాదు, భూమి కాదు, మా ప్రజలందరూ తలెత్తుకొని బతికే గౌరవ మర్యాదలు కావాలి అని చెప్పి కొట్లాడింది ఆయన. ఆయన అలా కొట్లాడడం వల్లే మన ప్రజలందరం ఎక్కువ మందిని అన్ని కులాలలో ఉన్నాం. తక్కువ మంది ఉన్న కులపోలేమో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఎక్కువ మంది ఉన్న వాళ్ళం వెనకబడిపోతున్నాం అని చెప్పి ఏం చేయాలని త్యాగం చేయాలనుకున్నాడు ఆయన. ఏం త్యాగం చేసిన ఆయన? జీవితాన్ని త్యాగం చేసిండు. ఆ లవ్వయ్యకు కాళ్ళు మొక్కి, ఇగో నేను రాజ్యం కోసం పోతున్నా, దేశం కోసం పోతున్నా, మీరు చచ్చిపోయినా కూడా నేను రాను, మీ తలకాయకు నిప్పు పెట్టడానికి నేను రాను, ఏడుస్తూ నేను కూర్చోను, ఈ రోజే చచ్చిపోయినా అనుకోరని చెప్పి వాళ్ళ అమ్మని చెప్పి దేశం మీద పోయి తిరిగి 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 అందరిని ఏకం చేసి ఇందాక రమేష్ బాబు అన్న మాట్లాడింది కదా, ఏకం చేసి 3-4 వేల మందిని కూడగట్టిండు. అక్కడ కొడంగలే కదన్నా, 3-4 వేల మందిని. పాపం దానికోసం ఆయన 3 నెలలు తిరిగిండట. ఈ మీటింగ్ కోసం కూడా తమ్ముళ్ళు, సోదరులు, అన్నలు ఎంతోమంది అట్లనే తిరిగి ఉంటారు మిత్రులారా. అలా ఆయన త్యాగం చేసింది కాబట్టి ఆయన ఫోటో పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఇక్కడున్న మనం మన ఫోటోను ఆడబెట్టేంత అర్హత సంపాదిస్తానమా? కనీసం ఆ దిశగా ఆలోచన చేస్తానమా? ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది.